సభ్యులు, చీఫ్ సెక్రటరీ, సీనియర్ సెక్రటరీస్, కలెక్టర్స్ అండ్ అదర్ ఆఫీసర్స్, ఈరోజు మనం 6వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని క్లారిటీ ఇస్తున్నాం. ఎప్పుడు కూడా క్లారిటీ లేకపోతే కోఆర్డినేషన్ లేకపోతే అనుకున్న ఫలితాలు రావు. అందుకనే 3 నెలలకు ఒకసారి పెట్టుకున్నప్పుడు వివిధ అంశాలపైన ఒక క్లారిటీ ఇచ్చి అందరం కూడా సమిష్టిగా పనిచేసే ఒక నూతనమైనటువంటి కల్చర్కి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా మనకు ఉండే అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఈ అవకాశాలతో తాత్కాలికంగా సంక్షేమం ఇస్తూనే ఉండాలి. ఎంపవర్మెంట్ కోసం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, అదే సమయంలో వెల్ఫేర్, డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఆఫీసులో కూర్చొని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ కూర్చున్నా ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంటు లేకపోతే కలెక్టర్స్గా మీ పరిధిలో మొత్తం విషయాలు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. దిస్ ఇస్ ఎ న్యూ అప్రోచ్. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ ఇస్ ఎ రియాలిటీ. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఈ 20 నెలల్లో లాంగ్ వే వీ హ్యావ్ డన్ సంథింగ్ రిమార్కబుల్ థింగ్స్. అయితే దీన్ని ఉపయోగించుకోగలిగితే నెక్స్ట్ లెవెల్ మనం పోయే పరిస్థితి వస్తుంది. అయితే నేను తీసుకునే విధానాలు ఇక్కడ నేను కానీ, డిప్యూటీ సీఎం కానీ, సహచర మంత్రివర్గ సభ్యులు కానీ మీరు తీసుకునే విధానాన్ని మీరు ఆలోచిస్తే, ఎప్పుడైనా అభివృద్ధి చేయాలంటే అనేక అవకాశాలు ఉంటాయి. పర్వాలేదు అనే ఉదాసీనత ఉంటే కూడా మనం ముందుకు పోలేం. ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయాలు లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ చూపిస్తాయి. పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని మనం ఇవన్నీ కూడా కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక 10 సూత్రాలు, ఒకప్పుడు విజన్ 2020 నేను పెట్టినప్పుడు చాలామంది విమర్శించారు, కానీ అది వాస్తవం అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ విజన్ 2047కి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు అందరం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఎ యూనిక్ అప్రోచ్. ఆ 10 ప్రిన్సిపల్స్ మాస్టరైజ్ చేస్తే మనం అనుకున్నటువంటి సుపరిపాలన, వెల్ఫేర్, డెవలప్మెంట్ బ్యాలెన్స్ తీసుకొని ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందుకే ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో నేను ఎక్కువ ఉపన్యాసాలు కాకుండా మీకు ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈరోజు రేపు మీకు అన్ని సబ్జెక్ట్స్ గురించి మనం చర్చ చేసుకున్న తర్వాత మీరు నేను కలిసి అందరం ఆల్ ఆఫ్ అస్ కలిసి వాల్యూ